హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటే మేము తెలుగు వాళ్ళము, అదేవిధంగా ఇతర సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌కి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా నార్త్‌కి సంబంధించిన హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్, రైల్వేకి సంబంధించి ఒక ఆన్‌లైన్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో కొన్ని ముఖ్య విషయాలు చర్చించాము. అప్‌కమింగ్ ఎగ్జామినేషన్స్ గురించి. దీంట్లో కొన్ని విషయాలు రీసెంట్‌గా నా దృష్టికొచ్చినాయి. అయితే అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత విశ్వసనీయ వర్గాల సమాచారం అనుకోవచ్చది. మనకి ఎన్‌టీపీసీ గ్రూప్ డి కూడా 2026లో జరగబోయే ఎన్‌టీపీసీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ కూడా ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని మాక్సిమం తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఎన్‌టీపీసీ. ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ అవుతాయని. అంతకుముందు మేమందరం గూడా డిస్కస్ చేసుకొని చెప్పిందదే మే లేదా జూన్‌లో స్టార్ట్ అవుతాయని. కానీ ఇప్పుడున్న సమాచారం మేరకు ఏప్రిల్‌లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సో, ఈ విషయం మీకు ముందుగా చెప్పడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకు అంటే, మీ ప్రిపరేషన్ అనేది కొద్దిగా స్పీడప్ చేయండి. రైల్వే ఎంత స్పీడ్‌గా ఉందంటే అంత స్పీడ్‌గా ఉంది. ఎందుకో కారణం గూడా జెప్తాను. అన్ని నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. ఫ్యూచర్‌లో ఎటువంటి స్టెప్స్ ఏయబోతుందో గూడా జెప్తాను మీకు. ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాస్‌లు ఇస్తారన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాస్‌లు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్‌సీఈఆర్‌టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాస్‌లు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. 470 రూపీస్ ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు ఆరవ బుక్ ఉందో టెక్నీషియన్‌కి గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ ఆరవ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్ హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4 లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ సెక్షన్ కంట్రోల్‌కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ఫిబ్రవరి 11 నుంచి 12 అంటే 2 రోజులు జరుగుతాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్‌పీకి సంబంధించిన సీబీటీ 1 వచ్చేసి ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరుగుతాయి. జేఈకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 19, 20, మార్చ్ 3కి జరుగుతాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ మార్చ్ 5 నుంచి మార్చ్ 9 వరకు జరుగుతాయి. పారామెడికల్ కేటగరీకి సంబంధించి మార్చి 10 తారీఖు నుంచి 11, 12 జరుగుతాయి. అదేవిధంగా ఎన్‌టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి ఏప్రిల్ లేదా మేలో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. దీనికి ముందు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఎగ్జామినేషన్ గూడా దీనికి ముందే కంప్లీట్ అయిపోతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్‌ని కొనసాగించండి. అసలు గ్యాప్ అనేదే ఉండదు. కొంతమంది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎస్ఎస్‌సీ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఉండవనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న బోర్డ్ నిర్ణయం ప్రకారం మాకేం తెలుస్తుందంటే, ఎస్ఎస్‌సీ ఎగ్జామినేషన్స్ ఏవి కూడా ఆర్ఆర్‌బీ ఎగ్జామినేషన్స్ అడ్డం కావు. వాళ్ళది వాళ్ళదే, వీళ్ళది వీళ్ళదే. వీళ్ళు అలాగే కంటిన్యూ చేసుకపోతా అంటున్నారు. ఎవరి కోసం ఆగేది లేదంట.
అంటే రైల్వే వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్‌ని కంటిన్యూ చేసుకొని ఎళ్ళిపోతారు. అక్కడ ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఉన్నా గాని ఫరక్ నాయి పడతా అంటున్నారు. సో, దీన్ని బట్టి మనకి మిగతా ఎగ్జామినేషన్‌తో సంబంధం లేకుండా ఆర్ఆర్‌బీ అనేది ముందుకెళ్ళిపోతుంది. అండ్ దీనికి కారణం ఏంటి అంటే, మొదటి 6 మంత్స్‌లో ఫస్ట్ 6 మంత్స్‌లో ఎగ్జామినేషన్స్ అన్నీ మాక్సిమం కంప్లీట్ చేయాలని అనుకుంటుంది. తర్వాత 6 మంత్స్‌లో ఏవైతే సీబీటీ 2 అదే విధంగా టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటే స్కిల్ టెస్ట్, అదే విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏమైనా ఉంటే, అంటే గ్రూప్ డీకి ఉంటది కదా! ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఏమో ఎన్‌టీపీసీలో ఉంటది. అదే విధంగా సీబీటీ 2 కొన్ని ఎగ్జామ్స్‌కి ఉంటది. ఏఎల్‌పీ ఎగ్జామినేషన్స్‌కి అదే విధంగా ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్స్‌కి ఇటువంటి వాటికి కొన్ని సీబీటీ 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వాటికి సీబీటీ 2 అనేది సెకండ్ 6 మంత్స్‌లో అంటే మొదటి 6 మంత్స్‌లోనేమో మొత్తం ఎగ్జామినేషన్ ప్రాసెస్ సీబీటీ 1లను కంప్లీట్ చేస్తాయి. దీంట్లో అయితే మొత్తం కొన్ని రిక్రూట్‌మెంటే కంప్లీట్ అయిపోతాయి. ఎగ్జామినేషన్‌కి టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉన్నాయి. దీనికి ఓన్లీ ఒకటే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎటువంటి సీబీటీ 2 ఉండదు. టైపింగ్ టెస్ట్ కూడా ఉండదు కాబట్టి, ఇటువంటి నోటిఫికేషన్స్ ఫస్ట్ 6 మంత్స్‌లోనే కంప్లీట్ అయిపోయి, నెక్స్ట్ 6 మంత్స్‌లో ఆఫర్ లెటర్స్ కూడా వచ్చేస్తాయి. మెడికల్ ఇట్లాంటివి అయిపోతాయి. అదే కొన్నిటికి ఏఎల్‌పీ, ఎన్‌టీపీసీ ఇట్లాంటి వాటికి నెక్స్ట్ 6 మంత్స్‌లో సీబీటీ 2 అదే విధంగా స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసి మొత్తం ప్రతి సంవత్సరం ఇయర్ వైస్‌గా క్యాలెండర్ అనేది ఫినిష్ చేయాలనుకుంటున్నారు. అండ్ రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ బోర్డు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2026 నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే 2027 నోటిఫికేషన్ నుంచి కావచ్చు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఎగ్జామ్ డేట్స్ అదే విధంగా మెడికల్ టెస్ట్‌లయి అదే విధంగా ఫైనల్ ఆఫర్ లెటర్ కూడా ఎప్పుడు చేతిలో పెడతాం డేట్స్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా అయితే మనకి ఐబీపీఎస్‌కి మనకి ఏ విధంగా కండక్ట్ చేస్తారో ఆ విధంగా కండక్ట్ చేస్తారన్నట్టు మనకి ఒక సమాచారం అయితే అందుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఏది ఏమైనా రైల్వే బోర్డ్ మాత్రము అంతకు ముందులాగా కాకుండా తొందరగా ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనికి ఎగ్జాంపులే 2024లో పడ్డ నోటిఫికేషన్స్ కేవలం 1 ఇయర్‌లో ఫినిష్ అయిపోయినాయి. 2025లో మొత్తానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాడు. 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు అంటే ఇప్పుడు లాస్ట్ కొన్ని జరుగుతున్నాయి గ్రూప్ డీకి సంబంధించి. అది కూడా కంప్లీట్ అయిపోతే ఎగ్జాక్ట్‌లీ 12 మంత్స్‌లో 8 నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ పెట్టేసినట్లు. సో, అంత ఫాస్ట్‌గా ఉంది. ఈసారి ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళాలనుకుంటున్నాడు. అదే విధంగా 2026, 2027, 2028 2028 ఈ 3 ఇయర్స్ ఎవరికైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 ఇయర్స్‌లో పెద్ద నోటిఫికేషన్స్ వస్తాయి. మెయిన్‌గా 26, 28లో అయితే అతి భారీ నోటిఫికేషన్స్ వస్తాయి. 26లో కూడా మనకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచి నోటిఫికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, బీ అలర్ట్ రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ మీ ప్రిపరేషన్‌ని ఇంకొక 5x అంటే 5 రెట్లు పెంచడానికి ప్రయత్నించండి.